ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 27వ అధ్యాయము. కలి ధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతికీర్తి మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులు ఏవి? దానములలో ఉత్తమ దానములు ఏవి? వీనిని ఎవరు లోకమున వ్యాపింపచేసిరి? దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తమములే. కాని ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమును ఇచ్చును. అన్ని దానముల యందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీటన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీయును సద్యోముక్తిదాయకములు సుమా. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికములు చేయలేనివాడు శ్రీహరి కథను వినినా సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందును. పవిత్రమగు వైశాఖ మందల దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరము బాగున్నను స్నానాధికము చేయక గడిపినవారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసుకునుట మున్నగ వాణిని చేసినంత పాపమును పొందును. శరీర ఆరోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలపవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులను, దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారు ఎవరుందురు అంటే ఎవరు ఉండరని భావము. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, నపుంసకులు, విధవలు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మ కార్య ఫలప్రాప్తికిని మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను, స్నానాదులను చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములు ఆచరింపని వారు సులభముగా నరక లోకమునకు పాపాత్ములే చేరుదురు, సందేహము లేదు. పాలన తరచి సారభూతముగా వెన్నెను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడు ఉండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్య ఫలము కలుగును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుచూ ఉండగా నరక లోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు, వినుము. 30 కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచూ ఉండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచ్చటికి చేరెను. అచ్చటనున్న మునులు కర్మలయందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచూ ఇట్లనిరి. కృతయుగమున సంవత్సర కాలమున నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చినంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. ద్వాపరయుగమున 1 పక్షము చేసినంతటి పుణ్యము వచ్చును. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము 1,000,000 గుణితము. దయాపుణ్యములు, దాన ధర్మములు లేని ఈ కలియుగమున శ్రీహరిని 1 మారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వాని వలె పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండిరి. ఆ సమయమున నారదుడు అచ్చుటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతిలో శిస్నమును మరొక చేతిలో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను.
అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడు ఇట్లు సమాధానం చెప్పెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగం వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములు నశింపచేయు అనిన సంతోషమును ఆపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను, వినుడు. శిష్ణమును నిగ్రహించుట కష్టము, అనగా సంభోగాభిలాషని నిగ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష, తిండి ధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను, శిష్ణమును జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము. కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యం అయినది. కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడు అను భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను. కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలేనని అనిపించెను. ధర్మవర్ణుడికి తేజస్శాలియు వ్రతమహితుడును అగు అతడు దండ కమండలములను జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను. భూలోకమున జనులు వేద బాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచూ ఉండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె దేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్య క్రియలైనవి. భూతప్రేత పిశాచాదులని పూజించుచుండిరి. అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడిచివారై ఉండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావం కలవారు అగును. వారందరూ అలా ఉండిరి. మనసునందు ఒకటి, మాటయందు మరొకటి, పనియందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై ఉండెను. సంగీతము మున్నగ వాణిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములు ఎవరనూ గౌరవించుటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణు భక్తి జనులలో కనిపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులు సన్యాసులయ్యరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చెప్పువారే. అందరూ దానమును స్వీకరించువారే. సూర్యగ్రహణాది సమయంలో ఉత్సవముగా తలుచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్ధిలోనున్న వారిని చూసి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను, తక్కువ జాతి వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. అందరూ వేశ్యాసక్తులే ఉండిరి. సజ్జనులు అవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండిరి. పాపాత్ముల దోషములను గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగా జనులు స్వీకరించిరి. జలగా స్తనముపై వ్రాలి పాలన త్రాగదు, రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఔషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను, అనగా ధర్మములను విడిచినవి. అంతటా కరువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమనంది ఉండిరి. వేదాంత శాస్త్రాదుల యందు పండితులను సేవకులనగా ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించిన ధన మదాంధులను నీచులను
ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా. వేదముల యందు చెప్పిన క్రియలను, శ్రాద్ధములను, శ్రీహరి నామములను అందరూ విడిచిరి. శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్ర చర్చ, యోగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచ్చటనూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను. ధర్మవర్ణుడును దీనులై ఉన్నవారిని చూసి జాలిపడి, మీరు ఈ నూతియందు ఎట్లు పడిరి? ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరు ఏ వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గం ఏమైనా ఉన్నదా? నాకు చెప్పుడు, చేతనకు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్స గోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది. మాకు పిండమునిచ్చువారు లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డి పరకను చూచితివా? మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచ్చటను ఇది ఒక్కటే మిగిలినది. మేమును దీనిని పట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమున వాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకమున ఉన్నను మాకును ఈ గడ్డి పరక ఒక్కటే మిగిలినది. అతడు వివాహం చేసుకొనకపోవుటచే సంతానము లేకపోవట వలన ఈ గడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత ఈ ఎలుక మిగిలిన ఈ గడ్డి ముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయన, భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకు ఎదురు చూస్తున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింప చేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికీ ఈ గడ్డిలో 3 వంతులు పోయినవి, 1 వంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవు ఉపేక్షించినచో మా వలనే నీవును మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు. కావున గృహస్థ జీవితము అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపమని చెప్పుము. పుత్రులు ఎక్కువ మందిని పొందవలెను. వారిలో ఒక్కడైనను గయకుపోయి పిండ ప్రదానము చేయును. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాస వ్రత విధానమున మాకు దానము, శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరక విముక్తి, పుణ్యలోక ప్రాప్తియు కలుగునని అవకాశం ఉన్నది. మా వంశము వారిలో ఎవరైనా పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మ విహీనులగు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి? పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రులను ఏల పొందవలెను? మా ఈ బాధను, ఈ మాటలను వానికి వరముగా చెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమని వారు పలికిరి. ధర్మవర్ణుడను పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడే ఇట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసుకొనరాదని పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మల్ని ఇట్లు బాధపడినట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్య వయవము, నాలుక అదుపులో ఉండవు, విష్ణుభక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్య వయవము అదుపులో ఉండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాప భూయిష్ఠులకు జనుల సాంగత్యమును ఇష్టములేక ద్వీపాంతరమున వసించుచుండిని. ఇప్పటికీ కలియుగము 3 పాదములు గడిచినవి. 4వ పాదమున కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధని ఎరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము.
మీ కులమును పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని. విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము. వానయునికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలి బాధకలు మీకు కలుగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడిని నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుమని ప్రార్థించును. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది, నాయనా, నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా, సంతానము లేకపోవటచే గడ్డి పరకను పట్టుకొని ఎట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా. విష్ణు కథల యందు అనురక్తి, స్మరణము, సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపదు. శ్రీహరిని స్వరూపమగు సాలగ్రామ శిలగాని భారతము గాని ఇంటియందు ఉన్నచో కలి వారిని బాధింపదు. వైశాఖ వ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీక దీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమును అగు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపదు. వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధింపదు. ఇట్టివి లేని చోట ఉండకుము. నాయన, త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖ మాసము గడుచుచున్నది. సూర్యుడు అందరికీ ఉపకారం చేయవలెనని మేషరాశి యందు ఉన్నాడు. ఈ నెలలోని 30 తిథులను పుణ్యప్రదములే. ప్రతి తిథి యందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము ఇచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చున్నది. పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చున్నది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలెను. జలపూర్ణమగు కలసమును ఇచ్చి పిండ ప్రదానము చేసినచో గయాక్షేత్రమును చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితమును ఇచ్చును. చైత్ర అమావాస్య నాడు శక్తి లేనిచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలసమును దానం ఇయ్యనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయమును ఇచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షం కురియును. ఆనాడు కలసదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును, శ్రాద్ధమును, పిండ ప్రదానమును చేయుము. వివాహమాడి ఉత్తమ సంతానమును పొంది పురుషార్థములను పొంది అందరినూ సంతోషపెట్టి మునువై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము అని వారు చెప్పిరి. ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరును. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము, పితృదేవతలు చెప్పినట్లు జల కలస దానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహం చేసుకుని ఉత్తమ సంతానమును పొందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపచేసెను. తుదకు తపము ఆచరించుటకై గంధమాధవ పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 27వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, పురాణాల గురించి క్విజ్, ఇలా ఇంకా మరెన్నో విషయాలను నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు బెల్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. స్వస్తి.